ఇప్పుడు ఒక కొత్త చర్చకి తెరదీశారంటే మన చుట్టూ జరిగే దరిద్రాన్ని మనం మాత్రం మాట్లాడం కానీ దానికి ఇక్కడికి ముడిపెడతాం. బంగ్లాదేశ్లో మోడీ వైఫల్యం అంట. ఏంటంటే మోడీ గుర్తించలేదట ముందుగా. మన నిఘా విభాగం ఫెయిల్ అయిపోయిందట, మన విదేశాంగ శాఖ ఫెయిల్ అయిపోయిందట, బంగ్లాదేశ్ మన మిత్రదేశం అయినప్పుడు ఎలర్ట్ చేయలేకపోయిందంట, లేకపోతే ఇట్లా జరుగుండేది కాదట. ఎన్నాళ్ళ క్రితం తెలుసు మోడీకి? 6 నెలల క్రితమే ఎందుకు ప్రిపేర్డ్గా చెప్పాం? అలాగే రష్యా వెళ్ళినటువంటి సందర్భంలో నరేంద్ర మోడీకి తెలుసు బంగ్లాదేశ్లో జరుగుతోంది. అసలు భారత్ బంగ్లాదేశ్ రెండిట్లలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించింది అమెరికా. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూర్చోబెట్టి చెప్పింది అదే, నేను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్. అందుకనినే మొన్న వచ్చాక గెలిచాక వెళ్ళి అక్కడ మళ్ళీ పుతిన్తో మాట్లాడొచ్చింది. అప్పుడు కూడా తెలుసు నరేంద్ర మోడీ. ఆ విషయం హసీనాకి ఎలర్ట్ చేయడం కూడా అయిపోయింది. కానీ ఆమె చేతిలో ఏం లేదు. ఎందుకంటే అప్పటికే పాకిస్తాన్ బ్యాచ్ అంతా అక్కడ ప్రిపేర్డ్గా ఉంది. న్యాయ వ్యవస్థ వాళ్ళ చేతుల్లో నడిచింది. జడ్జీలకి డబ్బులు పడేసి తీర్పులు ఇప్పించినటువంటి పరిస్థితి, గొడవలు క్రియేట్ చేయడానికి ఒక కారణాన్ని చూపించినటువంటి పరిస్థితి. అది డబ్బులే పడేశారా లేకపోతే వాళ్ళ ఇగో వల్లనే జరిగింది అన్నట్టు. ఓవరాల్గా బంగ్లాదేశ్ వ్యవహారంలో మోడీ వైఫల్యం సరే ఓకే, విదేశాంగ శాఖ ఫెయిల్ అయిపోయింది, లేకపోతే నిఘా విభాగం ఫెయిల్ అయిపోయింది, అంతా మాట్లాడదాం, వెరీ గుడ్. మరి అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద దాడి గురించి ఎందుకు మాట్లాడరు? బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఆలయాల ధ్వంసం గురించి ఎందుకు మాట్లాడరు? బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకం గురించి ఎందుకు మాట్లాడరు? అదంతా సహజమేనంట, జనాలు ప్రాణాలు కోల్పోవడం అన్నటువంటి. అది మోడీ వైఫల్యమేనంట. ఇలాంటి దరిద్రులు మన దేశంలో బోల్డంతమంది ఉన్నారు.